'మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'వార్ 2'. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 'త్రిబుల్ ఆర్', 'దేవర' సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో వరుసగా బ్లాక్ బస్టర్ కొట్టాడు ఎన్టీఆర్. పైగా 'వార్ 2'లో హృతిక్ రోషన్తో కలిసి నటించడం సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. 'వార్ 2'లో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఎన్టీఆర్ చూస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ 'పుష్ప 2' రికార్డ్స్ని బ్రేక్ చేస్తాడా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఓపెనింగ్ డే రికార్డు 'త్రిబుల్' సినిమా పేరిట ఉండేది. దాన్ని 'పుష్ప 2'తో బ్రేక్ చేశాడు అల్లు అర్జున్. 'పుష్ప 2' మొదట 294 కోట్లు వసూలు చేసి బిగ్గెస్ట్ మూవీగా అవతరించింది. ఈ మూవీ రికార్డుని కంప్లీట్గా బ్రేక్ చేసే సత్తా ఒక్క రాజమౌళి సినిమాకి మాత్రమే ఉంది. ఈ సినిమా రావడానికి మరో 3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఈ మధ్యలోనే 'పుష్ప 2' రికార్డు బద్దలు చేసే ఛాన్స్ ఒక్క సినిమాకే ఉంది. ఇక ఆ సినిమాయే 'వార్ 2' అని చెప్పాలి. 'మ్యాన్ ఆఫ్ మాసెస్' టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ 'వార్ 2' సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. తారక్ సోలోగా 'దేవర'తో రికార్డు ఓపెనింగ్స్ కొల్లగొట్టాడు. ఇంకో పక్క 'వార్ 2'పై కూడా ఆకాశమే హద్దుగా ఒక రేంజ్లో అంచనాలు పెరిగిపోయాయి. అటు హిందీ సహా తెలుగు సినిమాల్లో కూడా భారీ అంచనాలు దీనిపై ఉన్నాయి. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో కూడా 'వార్' మొదటి సినిమా భారీ వసూళ్లు సాధించింది. 'పుష్ప 2' ఓపెనింగ్స్ని కొట్టే ఒకే ఒక్క సత్తా ఉన్న సినిమాగా ప్రస్తుతం 'వార్ 2' కనిపిస్తోంది. ఈ అవైటెడ్ సినిమా వచ్చే ఏడాది స్వతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. 'దేవర' సినిమాతో సోలోగా 172 కోట్లు మొదటగా సాధించాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఎన్టీఆర్కి తోడుగా హృతిక్ రోషన్ ఉండడంతో 'వార్ 2' దేశవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా ఉంది. ఈ సినిమా మొదట 300 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టుకుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. త్వరలోనే పాట కూడా షూట్ చేస్తారని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ హైలైట్ అవుతాయని సమాచారం. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి డాన్స్ వేసే ఒక పాట ఉందట. ఆ పాట వచ్చే వారం షూట్ చేస్తారని సమాచారం. ఇక ఈ చిత్రం టీజర్‌కి కొత్త ఏడాదిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 26వ తేదీన ఈ చిత్రం టీజర్ విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏ స్థాయి హిట్ కొడతాడు అన్నది చూడాలి.